గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యాపిల్ బ్యూటీ. సో మీరంతా కూడా మీ స్కిన్ షైనీ గ్లోసీగా ఎలా ఉంటుంది అని చాలా కామెంట్స్ చేస్తున్నారు. అండ్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఇంత షైనీ గ్లాసీగా అయితే అడుగుతున్నారు. గాయ్స్ ఏం లేదు, ఎవ్రీడే ఒక జ్యూస్ తాగుతాను నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్మండ్స్ ఒక 10 తీసుకుంటాను బ్రేక్ఫాస్ట్ ప్లేస్లో. సో ఇలా చేయడం వల్ల స్కిన్ షైనీ, స్మూత్ అండ్ గ్లాసీగా వస్తుంది. మనమంతా అనుకుంటాము స్కిన్ వైట్నింగ్ జ్యూసెస్ ఉంటాయి, ఇది తాగితే ఫెయిర్గా అయిపోతాము అని చెప్పి. బట్ ఫెయిర్నెస్ అనేది జరగదనమాట. అస్సలు తెల్లగా అయిపోవడం అనేది ఇంపాసిబుల్. బట్ యాంటీ ఏజింగ్ తగ్గిస్తుంది అండ్ మీకు స్కిన్ అనేది ఎక్కువగా డ్యామేజ్ కాకుండా మంచి ప్రొటెక్టివ్గా ఉండి స్కిన్ షైనీ గ్లాసీగా చేంజ్ అవుతుంది ఈ జ్యూస్ తాగడం వల్ల. హెయిర్ గ్రోత్ ఉంటుంది అండ్ నెయిల్స్ కూడా గ్రోతింగ్గా ఉంటాయి అండ్ మీరు అంతా కూడా గ్లాసీ అవుతుంది స్కిన్. అండ్ వెంటనే కాదు, బట్ మినిమం ఒక 3 months రెగ్యులర్గా జ్యూస్ తీసుకోవడం వల్ల ఇలాంటి మార్పులు అనేవి మీరు డెఫినెట్లీ చూస్తారనమాట. సో ఎవ్రీడే నేను మార్నింగ్ తాగే జ్యూస్ మీతో షేర్ చేస్తున్నాను. మీకు కూడా నచ్చితే డెఫినెట్లీ ట్రై చేయండి. సో గాయ్స్, ఫస్ట్ అయితే నేను డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి బ్లాక్ కిస్మిస్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఖర్జూరా, అండ్ నెక్స్ట్ వచ్చేసి వాల్నట్, అండ్ నెక్స్ట్ వచ్చేసి కాజు, అండ్ నెక్స్ట్ పిస్తా, బాదం. సో ఇవన్నీ తీసుకున్నాను. అండ్ క్యారెట్, బీట్రూట్, కీరా ఇవన్నీ పీల్ అవుట్ చేసి పీసెస్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. జ్యూస్లో నేను ఎలాంటి షుగర్ యాడ్ చేయలేదు, హనీ కూడా యాడ్ చేయలేదు. మీకు కావాలంటే యాడ్ చేసుకోండి. నేను ఎప్పటి నుంచో తాగుతున్నాను కాబట్టి నాకు అలా అలవాటైంది. బిగినర్స్కి కొంచెం కష్టంగా అనిపించినట్లయితే డెఫినెట్లీ హనీ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. బట్ కానీ ఇది ఓన్లీ క్యారెట్, బీట్రూట్తో చేస్తే మీకు అస్సలు తాగాలనిపించదు, టేస్టీగా కూడా ఉండదు. బట్ మనం ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా ఇంక్లూడ్ చేసాం కాబట్టి టేస్ట్ అనేది బయట కంటే చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. తాగడానికి చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. సో మిక్సీ పట్టిన తర్వాత మనకి ఇలా అయితే ఉంటుంది. దీన్ని ఇప్పుడు మనము ఫిల్టర్ చేసేద్దాము. సో ఇక్కడ నేను అంజీరా వేయడం మర్చిపోయాను అనమాట హడావిడిలో, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ చేస్తున్నాను. ఇది మా హస్బెండ్కి ఆఫీస్ టైం అవుతుంది, టెన్షన్గా ఉందన్నమాట. సో అందుకని ఆ మూమెంట్లో షూట్ కాబట్టి కొంచెం అది మర్చిపోయాను. మీరు డెఫినెట్లీ అది కూడా యాడ్ చేసుకోండి. హిమోగ్లోబిన్ పర్సంటేజ్ అనేది పెరుగుతుంది, లేడీస్కి చాలా మంచిది అంజీరా. సో డెఫినెట్లీ యాడ్ చేయండి అది కూడా. ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత మన జ్యూస్ అనేది ఇంకా రెడీ అయిపోయింది. దీన్ని ఒక 15 minutes పాటుగా ఫ్రిడ్జ్లో పెట్టుకుని తాగినట్లయితే టేస్ట్ అనేది ఇంకా డబుల్ అవుతుంది అనమాట. సో అంటే మనం సేమ్ బయటలాగా ఫీల్ అవుతూ మంచి ఎంజాయ్ చేస్తూ దీన్ని తాగొచ్చు. సో చాలామంది మనకి జ్యూసెస్ తాగడం వల్ల స్కిన్ ఫేర్ వచ్చేస్తుంది, హెయిర్ గ్రోతింగ్ జ్యూసెస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కిన్ వైట్నింగ్ జ్యూసెస్ అని చాలా ఉంటాయి గాయ్స్. అవన్నీ ట్రై చేయొద్దు. అసలు జ్యూసెస్ తాగడం వల్ల మీ స్కిన్ టోన్ గ్లోయింగ్ అయితే అవ్వదన్నమాట. సో జ్యూసెస్ తాగడం వల్ల యూరినర్స్లో మనకి ఫాస్ట్గా బయటకు వచ్చేస్తుంది కాబట్టి హెల్త్కి అండ్ మన స్కిన్కి కూడా అంత ఫాస్ట్ రిజల్ట్ ఉండదు. బట్ సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల మన స్టమక్లో అది డైజెస్టివ్ అవుతుంది కాబట్టి దాని నుంచి వచ్చిన ప్రోటీన్స్ అండ్ మినరల్స్, విటమిన్స్ ఇవన్నీ కూడా మన బాడీకి బాగా అబ్జర్వ్ అవుతాయి. సో సీజనల్ ఫ్రూట్స్ తినడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఆల్మండ్స్ అనేది నైట్ ఇలా నానబెట్టేసి పెట్టుకుంటాను. ఎర్లీ మార్నింగ్ ఇవి ఒక 10 తీసుకొని ఆ ఫ్రూట్ జ్యూస్ అనేది నేను తాగుతాను అనమాట. ఫ్రూట్ జ్యూస్ కాదు, డ్రై ఫ్రూట్ అండ్ క్యారెట్, బీట్రూట్ ఈ జ్యూస్ అయితే తాగుతాను. సో అండ్ ఫ్రూట్ అయితే నేను ఎక్కడ యాడ్ చేయలేదు, మీకు కావాలంటే ఫ్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫ్రూట్స్ నాకు బాగా తినడం అలవాటు అనమాట. సో అందుకే జ్యూస్లో అయితే యాడ్ చేయలేదు. గాయ్స్, మీరైతే ఎర్లీ మార్నింగ్ లేవగానే లెమన్ జ్యూస్ అని అండ్ వచ్చేసి ఆమ్లా పౌడర్ అని హెయిర్ గ్రోత్ పెరుగుతుందని ఇలాంటి జ్యూసెస్ ట్రై చేయకండి. నేను 2 years బ్యాక్ ట్రై చేస్తే నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయిందనమాట. సో ఏది ఏమైనా మీరు డ్రింక్స్ తాగితే తెల్లగా అవడం అనేది అసలు అవ్వని పని, ఇంపాసిబుల్ అనమాట. స్కిన్ వైట్నింగ్ కోసం జ్యూసెస్ తాగద్దు. గ్లాసీ అండ్ హెల్దీ అండ్ షైనీ స్కిన్ కోసం మీరు డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. బట్ మీరు ఉన్న స్కిన్ టోన్ మీద కొంచెం పర్లేదు, గ్లోయింగ్ అయితే వస్తారు. బట్ ఫేర్నెస్ అనేది వైట్గా అయితే రారు అండ్ హెల్దీగా ఉంటారు. మనకి హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ముందు హెల్త్ బాగుంటేనే మనం ఫేర్నెస్ కోసం ఆలోచిస్తాం కాబట్టి ఈ జ్యూస్ తాగడం వల్ల హెల్త్ బాగుంటుంది. ఫస్ట్ స్కిన్ కూడా గ్లాసీగా చేంజ్ అవుతుంది కాబట్టి మీరు ట్రై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ లెమన్ లేదా ఆమ్లా పౌడర్ ఇలాంటివి తాగాలి అని మనకి చాలా వీడియోస్లో ఉంటాయి. బట్ నేను 2 years బ్యాక్ అయితే ట్రై చేశాను. నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. మీరు జుట్టు పెరిగిపోతుంది అండ్ లేదు అంటే నెక్స్ట్ వచ్చేసి స్కిన్ షైనీ అండ్ స్మూత్గా ఉంటుంది, ఇలాంటివి అయితే ట్రై చేయకండి. తెల్లగా అయిపోతాం కదా అని చెప్పి జ్యూసెస్ అయితే అలా తీసుకోవద్దు. సీజనల్ ఫ్రూట్స్ తింటూ డైలీ 4 liters వాటర్ తాగండి, హెల్తీగా ఉంటారు. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. బాయ్.